ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రేక్షకులకు, రాజకీయ పార్టీలకు, నేతలకు బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. మంచు మోహన్ బాబు సినీ నటుడు, ఆయన కుమారుడు మంచు విష్ణు, వారి కుటుంబం బ్రాహ్మణ సమాజాన్ని గత కొన్ని సంవత్సరాలుగా కించపరుస్తూ వారి నటించిన సినిమాల్లో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు పెడుతూ, పాటలు పెడుతూ బ్రాహ్మణ జాతిని అత్యంత అవహేళనగా, అవమానకరంగా, నీచంగా చూపించడం, పాత్రలు పెట్టి చూపించడం జరుగుతుంది. దీన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకిస్తూ వచ్చినాయి. 12 సంవత్సరాల క్రితం 2012లో దేనికైనా రెడీ అనే సినిమాని మోహన్ బాబు, మంచు విష్ణుని పెట్టి 24 ఫ్రేమ్స్ అనే ఫ్రేమ్ ప్రొడక్షన్ మీద తీయటం జరిగింది. దాని మీద అప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము పోరాటం జరిగింది. అయితే ఆ పోరాటంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కేంద్రంగా పోరాటం ప్రారంభించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో వస్తే మోహన్ బాబు ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్తే అర్చకులు, పురోహితుల్ని గొడ్డును కొట్టినట్లు కొట్టించాడు మోహన్ బాబు. కొట్టించితే కాకుండా తప్పుడు క్రిమినల్ కేసులు ఇరు రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణ సంఘాల నేతల మీద పెట్టించడం జరిగింది. మంచు విష్ణు, మంచు మోహన్ బాబు దీనిపైన ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ రోజున బ్రాహ్మణులకు అండగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది 2012లో. అట్లానే ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ గారు కూడా తన ఎంఆర్పిఎస్ సంస్థని అండగా ఉంచడం జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో పోరాడితే రిట్ పిటిషన్ వేసి, ఈ రిట్ పిటిషన్ ద్వారా పోరాడితే 3 సీన్లు కట్ చేయమని చెప్పి 2013లో సినిమా వెళ్లిపోయిన తర్వాత హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే మేము కొత్తగా 2024లో నవంబర్లో కన్నప్ప అనే సినిమా తీస్తున్నారు. దాంట్లో పిలక గిలక అనే పాత్రల్ని పెట్టడం జరిగింది. పిలక గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ జాతిని అవమానపరిచేలాగా మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన మేము వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయటం, దాని మీద సిబిఎఫ్సి వాళ్ళు మాకొక రిప్లై